ఏందనుకుంటారు రాజకీయం అంటే ఇష్టాసాన్ని మాట్లాడేదనుకుంటున్నావా? మాట వస్తాయి మాట్లాడేకి. నువ్వు చెప్తా కదా, ఈ దమ్ము ఉంటే పిలిపించుకోలేము. 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్ ఆల్రెడీ అయిపోయింది, అది లేఅవుట్ అయిపోయింది. అది అందరూ కూడా కంద ప్రకారం కట్టారు దాన్ని. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా నేను, చాలా చోట్ల స్థలాలు అట్లే ఉంటాయి. ఇంకా 3 ఎకరాలు కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎక్కియాలని చెప్పేసి. ఇంకా 3 ఎకరాలు ఇదే కాదని చెప్పేసి మహేశ్వర ఎస్టేట్ లో కూడా 3 ఎకరాలు ఎక్కియాలని చూస్తా ఉన్నారు. దోపిడీలు చేసేది మీరు. మేము నీతి నిజాయితీ ఉంటే రేపు దీన్ని ఒక్కటే ఆన్లైన్ లో తీపి నీవేమనేది బయటకు వస్తుంది. బయట అది వాడు యువరాజు కూడా చెప్పినాడు కదా. ఏం చెప్పినాడు? సార్ మీది వీకే చేసిన మీ నోటీస్ తెచ్చా అన్నాడు. అది ఏమీ లేదు. అది ఆ 314 అదే సర్వే నంబర్లో ఏమీ లేదు, అంత కరెక్ట్ గానే ఉంది. అయినా నీ దృష్టికి వచ్చింది. నువ్వు కూడా పోయి మధ్యలో అదిత అయిపోయా, ఎవడు తాగదంట నీకు మధ్యని. నువ్వు పోయేది అట్లా పోయి చూసుకొచ్చేస్తే వాళ్ళు అప్పుడే నీకు సిగ్నల్ అవి. నువ్వు పోయినావంటే సిగ్నల్ అవి. ఇది అందరూ తెలుసు, నేనే కాదు అందరూ తెలుసు. నాకు 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నా కూడా ఒక రియల్ ఎస్టేట్ దగ్గర నేను పోలే. ఎవరు మా దగ్గర అన్యాయం జరిగిందని రాలే. వచ్చిన వాళ్ళు కూడా అన్ని చూసాం మేము, రికార్డెడ్ గా చూసిన పరిస్థితి ఉంది. ఉందా లేదా అని చెప్పేసి డిపార్ట్మెంట్నే పెట్టుకొని పనిచేస్తాం. సమస్యలు ఉన్నాడు విచారించాలా. ప్రజాదర్బార్లో వచ్చింటారు విచారించాలా. ఏదన్నా మాట్లాడితే గొప్పలు పోయినావా మమ్మల్ని? అయినా సంస్కారం కాబట్టి నీ తాత గురించి మాట్లాడలే. నువ్వు పరిష్కారం చేయాలనుకుంటే అంత ఈజీగా అనుకుంటున్నావా? దేశమంతా ఇదే ఉంది, మన ఆందోళనే కాదు, రాష్ట్రం అంతా ఇదే ఉంది. గమనించుకోకుండా ఇష్టానుసారంగా దుర్మార్గుడు సాయి ప్రసాద్ నీకంటే దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు లేదు, గుర్తుపెట్టుకోను. నీవు నటన చేస్తున్నావు, నాకే అర్థమైపోయింది. నువ్వు నటన చేస్తున్నావు అని చెప్పేసి నాకే అర్థమైంది. రాజకీయమైన నటన అది. ఏదో ఇట్లా కట్టి పట్టుకుపోతే సానుభూతి వస్తుంది అనే ఆలోచన తప్పితే ప్రజలు మెచ్చుకుంటారు. ఎంతో పని చేస్తున్నట్లుగా నటన చేస్తాను, మాకు రాదు. అది ఏదన్నా కూడా తెలుసుకొని మాట్లాడి నేర్చుకోవాలని చెప్పేసి నువ్వు మాట్లాడితే చెప్తాను. మంచి ఎంత వేగంగా ఇస్తే అంత వేగంగా எனக்கு వస్తుంది. ఎవరైనా రాని ఏదో చెప్తాను, ఏమిలే. వాడు ఎవడో ఎమ్మెల్యేలు చెప్పారు, ఎమ్మెల్యేలు చెప్పేసి అదేదో ఎస్టేట్ ఉందని చెప్పేసి అప్పట్లోనా మీదే. అది 444 కాదు, అది మీ వాసుబాబు అమ్మింది. 444 వాసుబాబు అమ్మింది. అది ఎమ్మెల్యే వాసుబాబు అమ్మింది. రికార్డెడ్ గా ఉండే పరిస్థితుల్లో వాడు ఎవడో వచ్చి చెప్తే ఇవన్నీ నిజాలు ఉన్నాయా? డిపార్ట్మెంట్ అడిగా ఇమ్మీడియట్ గా వ్యక్తిగతంగా మాట్లాడతాం. 1993లోన వాయించుకున్న వారు బాలాజీ ఎస్టేట్ ట్రేడర్స్ కూడా ఉంటారు. ఒకటి పార్ట్నర్స్ బాల సుబ్బయ్య గారు ఊరు, బివి సుబ్బయ్యరావు గారు ఊరు, జుమ్మాపేట అబ్దుల్ కరీం సార్ గారు కుమారుడు మీరా మోహిద్దీన్ గారు రాసిచ్చారు. రాసిచ్చిండే వాళ్ళు అప్పట్లో 83లో రాసిచ్చిండేది. ఇప్పుడు ఆన్లైన్ ఎక్కించిండేది పేరు అంసార్ బషీర్ గారి పేరు మీద ఎక్కింది. ఇప్పుడు అప్పట్లో వేరే వాళ్ళు, వాళ్ళ భూమి నమ్మినోళ్ళు వేరే వాళ్ళు, భూమి కానోళ్ళని ఎక్కించిండేది ఇది. బషీర్ గారిని ఆన్లైన్ తీసేయమను, రికార్డు ఏముంటే చూపిమను. ఇంకా 3 ఎకరాలు ఎక్కేలా ప్రయత్నం చేస్తారు. 2 ఆ రోజుల్లో అప్పట్లో అయింది. మహేశ్వర ఎస్టేట్ ఒకటి, బాలాజీ ఎస్టేట్ 2. డేట్ నుండి కళ్ళు కనపడవు. 2025 ఎక్కించారు. 4/11/2025 అంటే ఎన్ని నెలలు అయింది? 4 నెలలు అయింది. లెక్కేసుకోండి. ఇంకా 1983లోన బాలాజీ ఎస్టేట్ కొన్న తర్వాత వాళ్ళు ఎవరెవరైతే పేరు చెప్పినారో వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇన్నేళ్ళ తర్వాత, అంటే 83 అంటే ఇప్పుడు 40 ఏళ్ళు పైన రియల్ వేసారు, లేఅవుట్ వేసారు, అమ్మేసారు, అంతా అయిపోయింది. మళ్ళీ ఎవరు బలిపశులు అయితే తెలియదు. మన నోటీస్కి వచ్చింది కాబట్టి అందరికి చెప్తా ఉన్నాను. ఆ బాలాజీ ఎస్టేట్లోదే ఈ 3 ఎకరాలని మళ్ళా ఆన్లైన్లోన అన్సర్ బాషా బషీర్కి
ఎక్కేసిన 4 నెలలు అయిందంటే ఇంక లెక్కేసుకోండి, ఎవరు ఎక్కించుంటారు ఏమనేది కూడా. ఇది కూడా వారసత్వం కింద వచ్చింది అని పెట్టారు. ఇది కూడా వారసత్వం కింద వచ్చిందని పెట్టినారు. మళ్ళీ ఇన్నేళ్ళు లేదు వారసత్వము, మళ్ళీ ఇప్పుడు ఎట్లా వచ్చాయని కావాలి కదా. ఇవి ఆదంలో జరుగుతుండే పరిస్థితులు. కబ్జాలంటే నేను నీ ఇంటికి వచ్చి దౌర్జన్యం చేసి బయటికి వెళ్తే కబ్జా అంటుందండి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నీవేం చేస్తున్నావు, ఇక్కడ ఆన్లైన్లో ఎక్కించే పరిస్థితి చేస్తా ఉన్నావు. అంటే వాళ్ళు ఎందుకు నాకే యజమానం వచ్చిందంటే ఎవరైతే కొన్నారో వాళ్ళు నా దగ్గర వచ్చినారు, సార్ మేము అమ్ముతాం భూమి అండి, దాని మీద ఎంక్వైరీ చేస్తే పేలింది ఇది. ఇన్నేళ్ళ లేని భూమి ఆదంలోన ఇంతమంది రియల్ ఎస్టేట్లు చేసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాదు నా దగ్గర వచ్చిందంటే ఇది ఏదో జరిగిందని చెప్పేసి ఉద్దేశంతోనే దాన్ని ఆరాధిస్తే ఇది బయటపడింది. ఎవరు అంటే మనోని ప్రేమేమే ఉంది. ఆ తహసీల్దార్ ఎవరు ఇప్పుడు సస్పెండ్ అయినాడు కదా, గతంలో సస్పెండ్ అయినాడు ఉంది కదా, రమేష్ సస్పెండ్ అయ్యింది. అది ఆయన చెప్పిండే రికార్డు కూడా ఉంది. 10 లక్షలు నాకు ఇచ్చినారు, 20 లక్షలు తీసుకున్నానని చెప్పేసి. అంతే, రికార్డు దొరకడంలే, రికార్డెడ్గా తీసుకుపోయింది ఉంది. ఎమ్మెల్యే చెప్తే ఎక్కించినా నేను. ఇది పరిస్థితి. ఇంకా 3 ఎకరాలు రెడీగా ఉంది ఎక్కించే, ఆన్లైన్లో ఎక్కించే ఇంకా 3 ఎకరాలు. అది వాళ్ళు చేసే పనులని నా మీద రుద్దుతారు వీళ్ళంతా కూడా. మాట్లాడేది తీరెట్లుంది, మాట్లాడేది ఎట్లుందని పద్ధతి ప్రకారంగా మాట్లాడుతున్నాడా. ఏమన్నా అంటే దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు. ఆదో ప్రజలకు తెలుసు నేను దుర్మార్గుడో సన్మార్గుడో అందరూ తెలుసు. ఏమైనా సమాధానం చెప్తే కరెక్ట్ మనిషి అని. రేపు దీన్ని ఆన్లైన్లో తీసేస్తేనే వాళ్ళే వచ్చి చెప్తారు గట్టిగా ఇది ఏం జరిగిందని చెప్పేసి. వాళ్ళే చెప్తారు, వచ్చి దీని మీద స్టేట్మెంట్ వచ్చిస్తారు. ఆన్లైన్లో తొలగించాలి వాళ్ళు. తర్వాత ఏం రైట్ ఉంది అని వాడిని అడిగితే వాడు పత్తాలే నా దగ్గర రావడంలే, తీసుకుంటాను రా అంటే. నిన్న ప్రజా దర్బార్లో అనుకుంటాను ఎమ్మెల్యే గారు కూడా అనరాదు ఆయన్ని, ఆయన మర్యాదస్తుడు కాదు. పైన మాకు సంస్కారం ఉంది కాబట్టి ఇంకా ఎమ్మెల్యే గారిని సంబోధిస్తూ ఉన్నాం. ఏదన్నా ఎవరో వచ్చి సలగలకోట సంబంధించిన వాళ్ళు వాళ్ళ భూమి విషయంలో నేను ఏదో ఫోన్ చేశానని చెప్పేసి విఆర్ఓకి చెప్పినప్పుడు ఆయన విచారించాల, లేకపోతే విఆర్ఓని అనుకోవాలి ఫోన్ చేశానా లేదని చెప్పేసి. విఆర్ఓ ఫోన్ చేసినప్పుడు ఏమన్నాడు విఆర్ఓ, నాకు చేయలేదు సార్ అన్నాడు. అంతకుముందు ఏం మాట్లాడినాడు, సాయి ప్రసాద్ రెడ్డి దుర్మార్గుడు, నీకిన్న దుర్మార్గులు ఈ రాష్ట్రంలో ఎవడు లేడు, మేము నీవన్నీ కూడా కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతోనే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉండే పరిస్థితి మన నియోజక ప్రజలకు తెలుసు అందరికి కూడా. మేము నటనతో కూడుకున్నటువంటి రాజకీయం చేస్తూ ఉన్నాం. వాదంలో బాధ్యతాయుతంగా రాజకీయం చేయడం లేదు. ఏదో నేనేమో నీతివంతుడు అన్నట్ల, అంటే అందరికి సహసహకారం అందిస్తానన్నట్ల ఏదో చెప్తా ఉంటూ నీతులు పలుకుతూ ఉన్నాడు. ఈయన చేసేవన్నీ తప్పుడు పనులే, ఏది కూడా కరెక్ట్ అయిన పద్ధతిలో చేసే పరిస్థితిలో లేడు. ఇంకా నటన అదేదో కాలు ఇరిగిపోయిందని చెప్పేసి, సానుభూతి రావాలని చెప్పేసి, ఏదో ప్రజలు నన్ను నమ్మతారులే అనే ఆలోచనతో పైన ఇంత కష్టపడతా ఉన్నాడు కాలు ఇరిగిపోయినా అని చెప్పేసి అనుకోవాలని చెప్పేసి ప్రజలు బాగా తెలిసింది నటనని. ఈ నటనతో కూడినటువంటి రాజకీయాలు చేసేదానికి వచ్చానని చెప్పేసి ప్రజలు కూడా అనుకోవడం జరుగుతూ ఉంది. ఏదున్నా నీ రాజకీయాలు అందరూ తెలిసిపోయినాయి. నువ్వు మాట్లాడేటట్టుంటే ఏదన్నా కానీ ఎంక్వైరీ చెయ్యి నీ చేతనైతే.
ఏదో చెప్పినారని చెప్పేసి నీకంటే నీచమైన రాజకీయ నాయకులు ఆదరణలో ఉన్నారా అని నేను అడుగుతాను. ఇంతమంది ఎమ్మెల్యేలు అయినారు కానీ నీకన్నా నీచమైన నికృష్టుడు ఎవడు లేడు. నీకన్నా దుర్మార్గం నీకు అసలుకే లేడు. నీవు తప్పుడు పనులు చేస్తావంటే అందరు తప్పుడు పనులు చేస్తా ఉన్నారు అనుకుంటున్నావు నువ్వు. మా తాత గురించి మాట్లాడతావా? నా సంస్కారం ఉంది కాబట్టే మీ తాత గురించి నేను మాట్లాడు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పుణ్యాత్ములు వాళ్ళు ఉంటారు. నువ్వు ఏదైనా ఉన్నా వ్యక్తిగతంగా ఉంటే నాతో మాట్లాడు. మా తాత గురించి ఏదో మాట్లాడతావా? సాయి ప్రసాద్ రెడ్డి గారి సాయి ప్రసాద్ తాత గారు అంటావా? మా తాత అనేదానికి నీకు అర్హత ఉందనుకుంటున్నావా? నీ బతికేమని అందరికి తెలుదా? ఈరోజు నడువంతరపు సిరి అంటారు. ఆ నడువంతరపు సిరి వచ్చింది కాబట్టి నువ్వు ఎక్కువ మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది నీకు. నీ లెక్క మేము ఎవరిని కూడా దోచుకునే పరిస్థితి లేదు. నీ అంత దోపిడీదాడు ఎవరంటారు నీ ఉండవు. ఎందుకంటే ఇదే సాక్ష్యం. ఇది నీకు 162 సర్వే నంబర్ బాలాజీ ఎస్టేట్. గతంలో ఎవరి పేరు మీద ఉంది, ఇప్పుడు ఎవరి పేరు మీద ఉంది? ఆల్రెడీగా లేఅవుట్ అయిపోయింది. అది ఆ లేఅవుట్ అయిన దాన్ని కూడా నీవు ఎంఆర్ఓకి చెప్పి దాన్ని వేరే వాడి పైన ఆన్లైన్లో ఎక్కిస్తాం. నీవు నిజంగా నీలో దుర్మార్గం లేకపోతే ఈ సర్వే నెంబర్ సంబంధించినటువంటి ఫైల్ తెప్పించుకొని ఆన్లైన్లో తొలగించు. నీ కథ ఏమో బండారం బయటపడుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. నీ బండారం బయటపడుతుంది. ఇది నువ్వు ఎంత తిన్నావు ఏమి అనేది కూడా వాళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తారు. ఎంఆర్ఓకి ఎంత ఇప్పించినావు, నువ్వెంత తీసుకున్నావు. నువ్వు నిజంగా నీతివంతుడు కదా. దమ్ముంటే ఈ సర్వే నెంబర్ రేపు పొద్దున్నే పిలిపించుకొని తహసీల్దార్ని ఇది ఆన్లైన్లో ఉందనే చూసి 162 సర్వే నెంబరు అది ఎవరి పథంలో ఎవరికో లేఅవుట్ వేసినారు అనేది చూసిన తర్వాత నీవు దాన్ని ఆన్లైన్లో నుంచి తీపి నీ నిజాయితీమో బయటపడతావు. నీవు చేసే తప్పుడు పనులకి అందరు తప్పుడు అనుకుంటున్నావు. నువ్వేదో అనుకుంటున్నావు. ఏదో అంటే నేను నీకు చెప్తాను. ఈ విధంగా సర్వేలు ఏదైతే జరిగినాయో ఆదరణ చుట్టుపక్కల గ్రామాల్లో ఏదైతే సర్వేలు జరిగినాయో అవన్నీ కూడా మళ్ళీ మీ నాయనకు ఒకసారి మళ్ళీ పుట్టాలను ఇంకోసారి పుట్టే కానీ చేయలేము. ఇది గమనించుకో బాగా. ఎందుకంటే ఇదేదో నాకు అన్యాయం జరిగితే సహించేది లేదు. ఇవన్నీ మాటలు ఇవన్నీ కూడా నీకు ఈ మాటలన్నీ చూసినాం. చెప్తే కదా మళ్ళా మీ నాయన ఇంకోసారి పుట్టే తప్ప ఈ సమస్యలు తీర్చే పరిస్థితి లేదు. ఏందనుకుంటున్నావు నువ్వు? ఏదో సర్వే జరిగితే సర్వే జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డ్యాంలో సర్వే జరిగినాయి. గ్రామాల్లోన సర్వే జరిగినప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది. పరిష్కరించడానికి ఒక ఆలోచన ప్రభుత్వం చేయాలి, లేకపోతే కలెక్టర్ గారు చేయాలి. అప్పట్లో ఏమవుతా ఉందంటే భూములు మంచి భూములు చెడ్డ భూములు అని ఉంటాయి. మంచి భూములు ఎవరికి ఇస్తే కొంత ఎక్కువ ఆ భూమి ఇంకొకరికి ఇచ్చింటారు ఆ గ్రామాల్లో. అప్పుడు అవి ఇప్పుడు సర్వే చేసినప్పుడు ఏమవుతాయంటే ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి. ఆ పరిస్థితుల్లో అనుభవంలో ఉన్నవాడు వాడు వదిలే పరిస్థితిలో లేడు. ఎందుకంటే మన అనుభవం ఉంటుంది కాబట్టి 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి అనుభవంలో ఉంటుంది కాబట్టి అది ఆలోచన చేయకోకుండా ఏదోలే నేను మాట్లాడితే జరిగిపోతాలని చెప్పేసి మాట్లాడుతున్నట్టున్నావు. నువ్వంతా కూడా నీకు పరిజ్ఞానం ఉందని అడుగుతాను నేను. ముందు రాజకీయ పరిజ్ఞానమే లేదు నీకు. ఉన్నోడైతే ఇట్లా మాట్లాడతాడా? ఎవరైనా చెప్పని ఏదో ఆలోచించకుండా దుర్మార్గుడు సాయి ప్రసాద్ రెడ్డి. నీ ఆస్తి ఏమన్నా దోచుకుపోయినా? నేనేమన్నా నీ ఆస్తి ఏమన్నా దోచుకుపోయినా? నీ వచ్చి ఆందోళనలో వచ్చి తలకాయ కొట్టుకుంటుంటారు ప్రజలంతా కూడా.
ఇలాంటి దుర్మార్గుడిని తెచ్చుకున్నామని చెప్పేసి జబర్దార్ ఈసారి మట్సారి మాట్లాడని నేర్చుకో చెప్తున్నాను. ఏం అనిపించుకుంటాలి అనుకుంటున్నావా నువ్వు? నీ వద్దుల మీద మాట్లాడుతున్నావు అన్న. డిపార్ట్మెంట్ అడగాల. వాడు చెప్పినాడు కదా బాగా గట్టిగా. ఆయన ఏమన్నాడు? ఆయన ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నాడు? బీఆర్ అని నాకు దాన్ని చేయలేసావని చెప్పినాడు బాగా ఓపెన్గానే. ఫోన్ చేస్తున్నాడు సార్, కొలతంటే ఊరు తీసేస్తాం, తోలు తీస్తాడు. అందరికి తోలు తీసేస్తాం. నీవే సరిగా ఉంటే, నీవు సక్రమంగా ఉంటే కదా ముందు. నీవే సక్రమంగా లేవు. నీవు సక్రమంగా లేకుండా అందరు తోలు తీసేది ఏముంది? అందరు కలిసి నీ తోలు తీస్తారు. ఇప్పుడు నోరాది, నోరేనా అది నీకు? మనుషుల మాదిరిగా మాట్లాడు నువ్వు, పశువుల మాదిరిగా చేయొద్దు నువ్వు. తోలు తీస్తావంటే నువ్వు తోలు తీస్తావా? నీ దమ్ము ఉంటే తోలుది. నీకు దమ్ము ధైర్యం ఉంది కదా, తోలుది. వాడు ఏమైనా యువరాజు అనేవాడు వచ్చి 314 సంబై నంబర్ గురించి మాట్లాడి ఇప్పుడు ఏం మాట్లాడిపోయి నీ ప్రజా దర్బార్లో ఈ సిగ్నల్ లేదు. ఇది మీతో కూడా ఉంటుంది, తీసి చూపించండి అది అని అంటే నువ్వు ఎంక్వైరీ చేసుకోవాలా. ఏం కదా అని చెప్పేసి ఒక విద్యావంతులుగా ఒక ఎమ్మెల్యేగా ఏమనుకోయావు? ఎమ్మెల్యే అంటే అదే ఇస్తాను రోడ్డు చెప్తే ఇదే అనుకోయావా? నువ్వు తోలు తీస్తాడు, అందరు తోలు తీస్తాడు. ఉండాల, బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడేటప్పుడు ఏదన్నా కూడా. నువ్వు చేసేవన్నీ తప్పుడు పనులు చేస్తున్నావు. ఆధార్ కార్డు మార్చిన ఏం చేస్తున్నావు నువ్వు? ఆధార్ కార్డు మార్చిన ఏం చేసి కబ్జా చేస్తే 6 ఎకరాలు బతికున్న సభ్యు కబ్జా చేసి వాడు ఏం చేసి నువ్వు కాపాడుతూ వాడిని. మీ వాళ్ళంతా పోయి లారీలు నిలబెడతా ఉండ్రి, వసూలు రాజాలు అయిండ్రి, పోయి జెండాలు పాత్రి. మా ఆయనలో ఎప్పుడైనా అయింది అట్లా? లారీలు నిలబెట్టేది కానీ, జెండాలు పాతేది కానీ, కబ్జాలు చేసేది కానీ. నువ్వేమన్నా వాడి మీద యాక్షన్ తీసుకున్నావా నువ్వు? అసలుకి అది 6 ఎకరాల విషయంలో 6 ఎకరాలు బతుకుందని సంపిక పోయి రిజిస్టర్ చేసుకుంటే కూడా నువ్వు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. నా ఎట్లా కూడా ఏంటి ఇమ్మీడియట్గా ఎవరున్నారు పట్టుకోవాలని చెప్తుంటే నువ్వు భాగస్వామి అయినావు కాబట్టి నువ్వు మాట్లాడలేవు. రోజు ఏదన్నా నోరు భద్రం పెట్టుకొని మాట్లాడేది నేర్చుకో. నువ్వు చాతకాంతనం అనుకోవద్దు, మంచితనాన్ని చాతకాంతనం అనుకోవద్దు. ఏదున్నా కూడా ఆలోచించి పనిచేయాలి. రాజకీయం అంటే ఏమనుకుంటున్నావు? మేము 3 సార్లు ఎమ్మెల్యే అయినాం. ఒక్క కంప్లైంట్ చూపిమనండి. ఏదో ఆటో అని పట్టుకొని మనం చేయని పనికి దాన్ని మీరు మాట్లాడుతూ ఉంటారు. ఆటో పిల్లోడు నా ప్రాణ స్నేహితుడు కొడుకు. రిమాండ్ పంపించిన వాళ్ళని ఏమనుకుంటున్నాను? మా వాళ్ళైనా కూడా తప్పు పని చేస్తే రిమాండ్ పంపించిన వాళ్ళని ఇప్పటికీ కేసు నడుస్తూ ఉన్నది. ఆ పిల్లోడే చెప్పినాడు అంతకు ఏం సంబంధం లేదని చెప్పేసి. రవి నా ప్రాణ స్నేహితుడు కొడుకు, వాడు మా అందరికి ప్రాణ స్నేహితుడు. ఆయన రామాంజనేయులు గారు. అదొక్క సాకం పట్టుకొని ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుతూ ఉంటారు. నీవు కానీ కృష్ణమ్మ కానీ ఏదో ఎమ్మెల్యే కదా, నీకు అవకాశం ప్రజలు ఇచ్చినారు, పని చేసుకో. నువ్వు 20-30 ఏళ్ళు ఉండే ఎమ్మెల్యే. మనం మేము బతుకుతాం లేదు మాకు తెలియదు. 30 ఏళ్ళు నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, 30 ఏళ్ళు బతుకుతావు అనేది. అప్పుడే ఇంకో సీట్ వెతుక్కుంటా ఉంటావు. ఈ రాదంలో నిలబడే పరిస్థితి ఉండదు. నీకు ఏదో కూటమిలో కాబట్టి వచ్చింది. నీకు కూటమే లేకపోతే నీకు సీట్ ఎక్కడి నుంచి వస్తుంది?
అది నీకు తెలుసు బాగా, అది నీకు బాగా తెలుసు. వాళ్ళంతా కలిసికట్టుగా బాగా పనిచేశారు కాబట్టే గెలిచారని మేము అనుకుంటున్నాము. మీ కుతంత్రాలన్నీ మాకు తెలుసు. పరకాల ప్రభాకరరావు చెప్పాడు కదా ఏ విధంగా జరిగింది ఇది అనేది కూడా. రాష్ట్రంలో కేంద్ర మంత్రి భార్య కేంద్ర మంత్రి భర్తే చెప్పినాడు డైరెక్ట్గా. ఆయన అదే మొదట ఆయన క్యాబినెట్లోనే ఆయన ఒక మంచి పోస్ట్ ఇచ్చి పెట్టిండే చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తే ఓపెన్గా మాట్లాడడం జరిగింది. చీఫ్ అడ్వైజర్గా సలహాదారుగా ప్రభుత్వ సలహాదారుగా ఆ విధంగా ఎమ్మెల్యే కాబట్టి ఆదరణ ప్రజల ద్వారా ఎమ్మెల్యే కాలేరు. ఏదో ప్రజా దర్బార్లో కూర్చుంటే ఏదో గొప్పగా నువ్వు చేసుకున్నట్లుగా అంత ప్రజలు మెచ్చుకుంటున్నారు. నువ్వు రోజు దాంట్లో కనపడాలి, ఎందుకంటే నీకు ఒక అది ఫ్యాషన్. నీకు రోజు కనపడతా అంటే ఎంతో కష్టపడతాడు ఎమ్మెల్యే అనే పరిస్థితి రావాలని చెప్పేసి ఉద్దేశంతో నటన చేస్తా ఉన్నాం. కానీ బాధ్యతగా చేయడం లేదు. ఏదన్నా ఆలోచించాలి. ఏందనుకుంటారు రాజకీయం అంటే ఇష్టాసారం మాట్లాడే అనుకుంటున్నావా? మాట వస్తాయి మాట్లాడేకి. మేము చెప్తా కదా, నీ దమ్ము ఉంటే పిలిపించుకోలేడు. 162 సర్వే నంబర్ బాగా చేస్తే ఆల్రెడీ అయిపోయింది. అది